హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారో లేక చిన్నబాబు లోకేష్ బాబు గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో దీనికి ఏదో ఒక కంక్లూజన్ చూపించాలని చెప్పి చేసిరో తెలియదు కానీ 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారన్నమాట. ఒకసారి ఆ వార్తను చదివిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వీరయ్య చౌదరి హత్య కేసులో 9 మంది అరెస్టు. తేదేపా నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. తేదేపా నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా నాగులుపాలపాడు మండలం అమ్మనపురంకు చెందిన వీరయ్య చౌదరిని ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 7:30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో ఆయన్ని 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. ఆపై స్కూటీ ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. అధికార పార్టీ నేత హత్యతో జిల్లా పోలీసులు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ వెల్లడించారు. వీరయ్య చౌదరి హత్యకు ప్రధాన సూత్రధారి ఆల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అమ్మనబోలు గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు ప్రధాన కారణం. రాజకీయ కక్షలతో పాటు ఇసుక వ్యవహారంలోను సాంబయ్యతో వీరయ్య చౌదరికి విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో కిరాయి వ్యక్తుల సాయంతో వీరయ్య చౌదరిని హతమార్చారు. బొర్లగుంట వినోద్ కుమార్, తువ్వర వంశీకృష్ణ, వెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మాటూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబయ్య, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావులను అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, 3 కత్తులను స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి ఎస్పీ మీడియాకు వివరించారనమాట. ఇకపోతే హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మంత్రి నారా లోకేష్ వెళ్తున్నారనే కారణం కాబోలు పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఇవాళ అమ్మనపురంలో వీరయ్య చౌదరి నివాసానికి లోకేష్ వెళ్లారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులను లోకేష్ ఓదార్చి ధైర్యం చెప్పారు. వీరయ్యతో తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. పాదయాత్రలో తనతో పాటు వీరయ్య చౌదరి అడుగేశారని చెప్పుకొచ్చారు. టీడీపీ పటిష్టతకు కృషి చేశారన్నారు. వీరయ్య చౌదరిని చంపిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే హత్య కేసులో నిందితులంతా టీడీపీ నాయకులే కావడం గమనార్హం. అందుకే ఈ కేసును పోలీసులు ఏ రీతిలో నడిపిస్తారనే అనుమానం చర్చ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కేసు తీవ్రత చాలా మేరకు తగ్గుముఖం పట్టిందన్నమాట వినిపిస్తోంది. ఎటు వీరయ్య చౌదరి లేరని, అలాగని ఉన్నోళ్ళని కూడా పోగొట్టుకుంటే టీడీపీ బలహీన పడుతుందనే వాదన లేకపోలేదు. ఈ కేసులో నిందితులు కూడా బలమైన రాజకీయ ఆర్థిక నేపథ్యం ఉన్న వాళ్ళు కావడం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళను పోగొట్టుకోవడానికి పార్టీ ఆసక్తి చూపిస్తుందా అనేదే ప్రశ్న. వీరయ్య చౌదరి హత్యపై నాయకులు పైకి ఎన్ని చెప్పినా ఆచరణకు నోచుకునే వరకు నమ్మలేమని టీడీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో ఇది కథ అనమాట. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడి దాకా వచ్చిందో చూసారు కదా. తమ పార్టీ నాయకుడిని పాముకు పాలు పోసి పెంచితే ఎట్లయితే కాటేస్తుంది అన్నట్టు కేవలం లిక్కర్ సిండికేట్లో ఆయన ఏలు పెడుతున్నాడు. కొంతమందికి కంటగింపుగా మారిండు. నారా లోకేష్తో ఉన్న అనుబంధం కారణంగా తన పరిధిలోని చాలామందిని ఆయన టార్గెట్ చేసి ఇసుక ర్యాంపులను తర్వాత లిక్కర్ను ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి జరిగిన హత్య అని చెప్పి ఇది ఇంకా వీళ్ళే రాస్తున్నారు కదా. మొత్తం పచ్చపత్రికలు కూడా అదే మాట చెప్తా ఉన్నాయి కదా. మరి దీన్ని వైసీపీ మీద రుద్దడానికి జగన్మోహన్ రెడ్డి జగన్ ముఠానే ఈ హత్యకు బాధ్యత వహించింది. ఎవడో ఇందులో ఒక పేరు తీసుకొని దానికి వైసీపీలో ఉండే ఎవడో వేలు విడిచిన సుటనికాన్ని కలిపి ఇంకా వాళ్ళు హత్య చేశారని చెప్పి అప్పట్లో మెస్అప్ చేసే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు తీరా చూస్తే మొత్తం వీళ్ళందరూ కూడా టీడీపీకి చెందిన వాళ్ళే. వాళ్ళల్లో వాళ్ళు చంపుకొని ప్రత్యర్థి పార్టీ మీద నిందేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇంకా సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే ఈ కేసు మూలాలు నెల్లూరులో తేలినాయి అనమాట. నెల్లూరు రాజకీయాలు ఎప్పుడు కూడా ఇంత హింసాత్మకంగా ఇంత కిరాతకంగా ఎప్పుడు లేవని నెల్లూరులో స్థానికంగా జరుగుతున్న చర్చ. హత్య రాజకీయాలకు ఎప్పుడు నెల్లూరు నిలవు కాదు. అట్లాంటిది ఈ వీరయ్య చౌదరిని హత్య చేసింది నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్లు అని చెప్పి కథనం అనమాట. ఒంగోలులో టీడీపీ నేతను చంపిన నెల్లూరు రౌడీలు. నెల్లూరు జిల్లాకు చెందిన కిరాయి హంతకులు దారుణాలు ఎక్కువైపోతున్నాయి. జిల్లా హద్దులు దాటి నేరాలు చేస్తున్నారు. నెల్లూరులోని బాలాజీ నగర్కు చెందిన జల్సా వంశీ, భక్తవత్సల నగర్కు చెందిన బెల్లంకొండ వెంకట గౌతమ్, దామరమడుగుకు చెందిన బన్నీ, నెల్లూరుకు చెందిన నాగరాజ్ అనే కిరాయి హంతకులు ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరిని దారుణంగా చంపేశారు. కేవలం 40,000 తీసుకొని మర్డర్ చేసినట్లు సమాచారం. సో ఒక్కొక్క కత్తిపోటుకు 2 లక్షలు సుపారీ అని చెప్పి మీడియాలో వచ్చిన కథనాలే చూసినాం కదా. ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా హత్య చేయడం. తమ పార్టీ కార్యకర్తను ఇట్లా పొట్టన పెట్టుకుంటే దర్యాప్తు జరుగుతున్న తీరు ఇదా? ఒకసారి పార్టీ నాయకులు నేతలు కూడా ఆలోచించాలి. చాలామంది అంటే వీరయ్య చౌదరితో ఉన్న అనుబంధం కారణంగా మన పార్టీ కార్యకర్త మన పార్టీ లీడరు ఇట్లా కోల్పోతే
పార్టీ చేసే న్యాయం ఇదేనా అని చెప్పి చాలామంది ఆఫ్ ది రికార్డ్గా చర్చించుకుంటా ఉన్నారు. మరి ఈ కేసులో నిందితులు బయటకు వచ్చిర్రు, బాగానే ఉంది. మరి వారికి ఏ శిక్షలు వేస్తారు, ఎంత తీవ్రంగా ఎంత కఠినంగా శిక్షలు వేస్తారు? నార్మల్గా అయితే దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోకపోతున్నాం, కానీ స్వయంగా చంద్రబాబు గారు ఆయన వీరయ్య చౌదరి శవయాత్రలో పాల్గొని నిందితులు ఎట్లాంటి వాళ్ళైనా సరే చట్టం ముందర దోషులుగా నిలబెడతాం, కఠిన శిక్షలు వేపిస్తాం అని చెప్పి బీరాలు పలికిండు. తర్వాత 12 టీంలను వేసి ఎంక్వైరీ చేపిస్తామని చెప్పిర్రు. అంటే 12 టీంలు వేస్తే ఇన్ని రోజులు పడుతుందా దర్యాప్తు? ఇవాళ ఏంటంటే చిన్నబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నందుకు ఇదంతా వెలుగులోకి వచ్చింది, లేకపోతే రాకపోనేమో. సో ఇంకా ఎన్నెన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో ఈ కేసులో, అవన్నీ బయటకు రావు. సో ఇది పార్టీకి సంబంధించి, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కరడుగట్టిన కార్యకర్త, నిబద్ధత కలిగిన కార్యకర్త హత్యకు వీళ్ళు ఆ పార్టీ ఇస్తున్న నివాళి. ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.